హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం వారణాసి మూవీ స్టోరీ ఏంటి, అసలు వారణాసి మూవీకి సంబంధించి ఒక పెద్ద లీక్ ని మన డైరెక్టర్ రాజమౌళి గారి తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ గారు అయితే లీక్ చేశారు. అసలు ఆ లీక్ ఏంటి, స్టోరీ ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు క్లారిటీగా చాలా క్లుప్తంగా అర్థమవుతుంది. సో ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన మహేష్ బాబు గారి కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా అసలు ఈ వారణాసి మూవీ స్టోరీ ఏంటంటే, రీసెంట్ గా వారణాసి మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చిందన్నమాట. సో ఈ సాంగ్ లో ఉన్న లిరిక్స్ ని మీరు బాగా గమనిస్తే, సంచారి సంచారి సాహసమే తన దారి, సంహారి సంహారి అసురులపై రణదాడి. సో ఈ లిరిక్స్ కనుక మీరు బాగా గమనిస్తే, మన మహేష్ బాబు గారు ఈ వారణాసి మూవీలో సంచారిస్తుంటాడు అనమాట. మొత్తం అన్వేషిస్తుంటాడు. మన అన్వేషణ గారు ఎలా అన్వేషిస్తుంటాడు, మన మహేష్ బాబు గారు కూడా హిమాలయ పర్వతాలకు గానీ ఈ విధంగా మొత్తం అన్వేషిస్తుంటాడు అనమాట. అట్లా అన్వేషించే టైంలో మన ఇండియాకి వస్తాడు, టైం మిషన్ లోకి వెళ్ళిపోతాడు. సో అక్కడే అసురులతో రణదాడి అనే లిరిక్స్ ని మీరు బాగా గమనిస్తే, ఆ లిరిక్స్ ని బట్టి చెప్పొచ్చు అనమాట, ఈ మూవీలో రాముడికి మరియు కుంభకర్ణుడికి ఒక పెద్ద ఫైట్ సీన్ ఉండబోతుందని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజమౌళి గారి తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ గారు ఈ విధంగా చెప్పారనమాట. అండ్ ఈ ఫైట్ సీన్ ఏదైతే ఉందో దాదాపుగా 30 minutes లెంత్ సీక్వెన్స్ అంట. అండ్ ఈ 30 minutes ని షూట్ చేయడానికి ఈ వారణాసి మూవీకి ఆల్మోస్ట్ 70 days వరకు షూటింగ్ టైం పట్టిందంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో మూవీ స్టోరీని రాశారు, ఏ రేంజ్ లో షూటింగ్ ని షూట్ చేశారు, ఏ రేంజ్ లో ప్రతి ఒక్క సన్నివేశాన్ని క్లియర్ గా క్లుప్తంగా చూపిస్తారో మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ అంతేకాదు, ఈ 30 minutes వార్ సీక్వెన్స్ కి మన మహేష్ బాబు గారికి రాముడి క్యారెక్టర్ వేయించి ఫోటో షూట్ కి తీసుకొని వస్తుంటే, లిటరలీ మన మహేష్ బాబు గారిని రాముడి క్యారెక్టర్ లో చూసి రాజమౌళి గారికి గూస్బంప్స్ వచ్చాయంట. రాముడి క్యారెక్టర్ లో ఉన్న మన మహేష్ బాబు గారిది ఒక ఫోటోని రాజమౌళి గారు తన వాల్ పేపర్ అయితే పెట్టుకోవడం జరిగింది. కాకపోతే ఎక్కడ లీక్ అవుతుందో అన్న భయంతో వాల్ పేపర్ కూడా తొలగించడం జరిగిందంట. ఈ విధంగా మన మహేష్ బాబు గారు రాముడి క్యారెక్టర్ లో చూపించవలసిన ప్రతి ఒక్క నవరసాన్ని చూపించారని డైరెక్టర్ రాజమౌళి గారు అయితే చెప్పడం జరిగింది. ఈవెన్ డైరెక్టర్ రాజమౌళి గారికి గూస్బంప్స్ వచ్చాయంటే అర్థం చేసుకోండి భయ్య. మన మహేష్ బాబు గారిని రాముడి క్యారెక్టర్ లో థియేటర్ లో మనం చూస్తుంటే ఈ రేంజ్ లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ ఈ 30 minutes వార్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఈ వార్ సీక్వెన్స్ ని మూవీ టీమ్ ఈ వారణాసి మూవీ ఎండ్ లో పెట్టారంట. సో ఈ విధంగా డైరెక్టర్ రాజమౌళి గారు అయిన తండ్రి గారు విజేంద్ర ప్రసాద్ గారు లీక్ చేయడానికి రీజన్ ఏంటంటే, వారణాసి మూవీ హైప్ ని క్రియేట్ చేయడానికి ఈ విధంగా డైరెక్టర్ రాజమౌళి గారి తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ గారు అయితే ఈ వారణాసి మూవీలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని లీక్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో మూవీ టీమ్ అయితే లీక్ చేశారు, కానీ ఒకసారి ఆలోచించాలి కదా, మన రివ్యూవర్స్ మామూలు వాళ్ళు కదా. సో ప్రతి చిన్న అప్డేట్ లో కూడా దాన్ని క్లియర్ గా క్లుప్తంగా రీసెర్చ్ చేసి స్టోరీని అల్లేస్తారు. సో ఎనీవే లీక్ చేశారు, బట్ ఇది ఫ్యాన్స్ కి ఒక అప్డేట్ లాంటిది అని చెప్పొచ్చు. సో మరి మీకు ఎలా అనిపించింది అప్డేట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వారణాసి మూవీ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే పక్కనున్న హైప్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.